మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు యువతరం దూరంగా ఉండాలని సూచించారు పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్. పిల్లలపై తల్లిదండ్రులు కూడా దృష్టిని పెట్టాలన్నారు. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజస్థాన్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి గంజాయి ఇతరత్ర మత్తు పదార్థాలు చాక్లెట్ల రూపంలో ఇతరత్ర రూపంలో దిగుమతి అవుతున్నాయని, విచ్చలవిడిగా దొరుకుతున్న తరుణంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించి పిల్లలను ఒక గంట కనిపెడుతూ ఉండాలన్నారు. సిపి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాలు గంజాయిపై అవగాహన కల్పిస్తున్నామని, విద్యార్థులు ఇలాంటి వ్యసనాల బారిన పడకుండా సన్మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ యూనిఫారం లేని పోలీస్గా భావించి గంజాయి నిర్మూలనకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. గంజాయి ఎవరైనా అమ్మినట్టుగా సేవించినట్టుగాని మీ దృష్టికి వస్తే సమీపంలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. చాక్లెట్ల ద్వారా కూడా గాంజాయి అనేది రాజస్థాన్ మరియు ఇతర ప్రదేశాల నుంచి చాక్లెట్ ద్వారా గాంజాయి తీసుకొచ్చేసి పిల్లలకి, జూనియర్ కాలేజ్ పిల్లలు, ముఖ్యంగా దీని మీద ఎఫెక్ట్ అయ్యే పిల్లలందరూ, చదువుకునే పిల్లలు, జూనియర్ కాలేజ్ తర్వాత డిగ్రీ కాలేజ్ పిల్లలందరూ కూడా దీన్ని అవగాహన, దాని పూర్తి కాన్సిక్వెన్సెస్ తెలియకుండా చాక్లెట్లు తినకుండా ఆ మత్తులో వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేది కూడా పాడు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ, పిల్లల తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే పిల్లల మీద పూర్తిగా మీరు ఏం చేస్తున్నారు ఏంటనే అబ్జర్వేషన్ అనేది పూర్తిగా ఉండాలి. వాళ్ళు మార్నింగ్ వెళ్ళిన తర్వాత, కాలేజ్కి వెళ్ళిన తర్వాత, వాళ్ళ ఇంటికి వచ్చిన సమయంలో కానీ, వాళ్ళ యొక్క బిహేవియర్లో కానీ, వాళ్ళ నోటీస్ చేస్తున్నప్పుడు మత్తు పదార్థాలు ఏమైనా తీసుకుంటున్నారా లేదా చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారా అనే విషయాల మీద పూర్తిగా అవగాహన ఉండాలి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి గాంజాయి కానీ ఇట్లా చాక్లెట్ల ద్వారా కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తును పాడు చేసుకోకుండా ఉండాలని చెప్పి మేము కూడా పోలీస్ శాఖ తరఫున మా సిపి గారు, డీసీపీ గారు మరియు మా ఏసీపీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క జూనియర్ కాలేజ్ స్కూల్స్లో ఎఫెక్టెడ్ ఎక్కడైతే అవుతున్న స్టూడెంట్స్ అయ్యే అవకాశం